మీరు మూసి ప్రక్షాళన చేసుకోండి, మాకు బాధ లేదు. కానీ దాని పేరిట వందల ఎకరాలలో ఉన్నటువంటి ఇళ్లను కాలనీలను కూలగొట్టి మీరు సుందరీకరణ పేరిట వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి మీరు మల్టీప్లెక్స్ నిర్మిస్తా అంటే మాత్రం తగదని చెప్పి అన్నాడు. చెప్పి కొట్లాడినా మేము. మీరు మూసీ నదిలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పాలించండి, మాకు బాధ లేదు. మూసీ నదిని ప్రక్షాళన చేయండి, మరి బాధ లేదు. కానీ దాని ప్రక్షాళన పెట్ట మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రిడ్జ్ ఏదైతే ఉందో 500 కుటుంబాలు నివసించేటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ఇవాళ మీ ఆఫీసర్లు పోయి కూలగొడతామంటే అక్కడ పిల్లలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మహిళలు పెడుతున్న శాపనార్థాలు కావచ్చు, అక్కడి ప్రజలు బాధపడుతున్న తీరు కావచ్చు మీకు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నా. మొన్ననే కేంద్ర ప్రభుత్వం మీకు జాగా కావాలంటే మిలిటరీ జాగా ఇచ్చింది. ఇవాళ గాంధీ పార్కును బ్రహ్మాండ నిర్మించుకోండి, బాధ లేదు. కానీ 500 పైచలకు ఇళ్లను కూలగొట్టి మీరు వాళ్ళని రోడ్ల మీద వేసి కంపెన్సేషన్ పేరిట బుకాయించి ఇవాళ వాళ్ళ కన్నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.